హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సిరి. వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఆర్కే. ఈరోజు మనం ఎంప్లాయబిలిటీ స్కిల్స్లో ఉండే టాపిక్స్ ఏంటి, దానిలో ఉండే సబ్ టాపిక్స్ ఏంటి, వాటి గురించి నేర్చుకుందాం. ఫస్ట్ టాపిక్, యాక్చువల్గా దీనిలో 8 టాపిక్స్ ఉంటాయండి. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంగ్లీష్ లిటరసీ. ఇందులో దేని గురించి ఉంటుందంటే ప్రొనౌన్సియేషన్, అంటే ఏ మోడ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అండ్ సింపుల్ వర్డ్స్ గురించి. నెక్స్ట్ డిక్షన్, అంటే యూజ్ ఆఫ్ వర్డ్ అండ్ స్పీచ్ గురించి ఉంటుంది. నెక్స్ట్ ఇందులో సబ్ టాపిక్లో ఏంటంటే ఫంక్షనల్ గ్రామర్, అంటే ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ వాయిస్ చేంజ్ ఆఫ్ టెన్సెస్, స్పెల్లింగ్స్, దీని గురించి ఫంక్షనల్ గ్రామర్లో మనం నేర్చుకుంటామండి. నెక్స్ట్ రీడింగ్ అండ్ రైటింగ్, నార్మల్గా రీడింగ్ అండ్ అండర్స్టాండింగ్ సింపుల్ సెంటెన్సెస్ అబౌట్ సెల్ఫ్. నెక్స్ట్ వర్క్ అండ్ ఎన్విరాన్మెంటల్ గురించి అందులో ఉంటుంది. రైటింగ్లో వచ్చేసి కన్స్ట్రక్షన్స్ ఆఫ్ సింపుల్ సెంటెన్సెస్, మనం ఏ రకంగా అయితే ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తామో దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ స్పీకింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఉంటుంది. అంటే మనకు నార్మల్గా తెలుసు కదండి, స్పీకింగ్ విత్ ప్రిపరేషన్ ఆన్ సెల్ఫ్, నెక్స్ట్ ఆన్ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, ఇట్లా ఉంటుంది కదా, దాని గురించి. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఇందులో ఐటీ లిటరసీ, అంటే సెకండ్ యూనిట్ అనమాట ఇది. దీనిలో ఏంటంటే బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్. ఫస్ట్ కంప్యూటర్ ఇంట్రొడక్షన్ ఉంటుంది, కామన్గా ఏది చెప్పినా దాని ఇంట్రొడక్షన్ చెప్తాం కదండి, అలాగే. నెక్స్ట్ కంప్యూటర్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. నెక్స్ట్ హార్డ్వేర్ అండ్ పెరిఫెరల్స్, స్విచ్చింగ్ ఆన్, స్టార్టింగ్ అండ్ షట్, అంటే మనం సిస్టమ్ని ఎలా స్టార్ట్ చేయాలి అండ్ ఎలా షట్ డౌన్ చేయాలి అనేది కూడా ఈ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్లో మనం నేర్చుకుంటామండి. అందులోనే ఇంకో టాపిక్ ఏంటంటే కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి, అంటే లైక్ విండోస్ గురించి, అంటే ద యూజర్ ఇంటర్ఫేస్ ఆఫ్ విండోస్ ఓఎస్ గురించి. నెక్స్ట్ క్రియేట్, కాపీ, మూవ్, డిలీట్ ఫైల్స్, అంటే క్రియేటింగ్ న్యూ ఫోల్డర్స్, ఇవన్నిటి గురించి ఈ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టంలో మనం నేర్చుకుంటామండి. నెక్స్ట్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ వర్క్షీట్. యాక్చువల్గా మనం వర్డ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది కదండి, అది అంటే క్రియేటింగ్ ఎలా ప్రాసెస్, అంటే వర్డ్ని ఎలా ఓపెన్ చేయాలి, ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డాక్యుమెంట్స్ ఎలా చేయాలి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ షార్ట్కట్ కీస్, అంటే వాటి యూజెస్ ఏంటి, షార్ట్కట్ కీస్ని మనం ఎందుకు యూజ్ చేస్తాం అవి. నెక్స్ట్ ఒక టెక్స్ట్ని మనం ఎడిట్ చేయడం ఎలా. నెక్స్ట్ ఫార్మేటింగ్ ద టెక్స్ట్, ఒక టెక్స్ట్ని మనం ఏ రకంగా ఫార్మేట్ చేయాలి. ఇన్సర్టింగ్ అంటే ఏంటి, క్రియేషన్ టేబుల్స్, మనం ఏదైనా వర్క్ చేసుకునేప్పుడు ఒక టేబుల్ అవసరం అయితే మనం ఏ రకంగా మనం టేబుల్స్ని క్రియేట్ చేయాలి. నెక్స్ట్ మనం ఏదైనా డాక్యుమెంట్ని ప్రింటింగ్ చేయాలనుకోండి, అది కూడా ప్రింటింగ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ బేసిక్స్ ఆఫ్ ఎక్సెల్స్ గురించి, అంటే ఎక్సెల్ షీట్ ఉంటుంది కదండి, ఎక్సెల్ వర్క్ షీట్ గురించి ఎట్లా ఓపెన్ చేయాలి, దాని బేసిక్స్ ఏంటి, అవి అలాంటివన్నీ. నెక్స్ట్ బేసిక్ కమాండ్స్ ఉంటాయి కదండి, వాటి గురించి. క్రియేటింగ్ సింపుల్ వర్క్ షీట్స్, అండర్స్టాండింగ్ సింపుల్ వర్క్ షీట్స్, యూజ్ ఆఫ్ సింపుల్ ఫార్ములాస్ అండ్ ఫంక్షన్స్. నెక్స్ట్ ప్రింటింగ్ అండి, ప్రింటింగ్ ఏ రకంగా ఎక్సెల్ షీట్ని ప్రింట్ చేసుకుంటామో అవన్నీ ఇందులో మనం నేర్చుకోవచ్చు, అంటే వర్డ్ ప్రాసెసింగ్ అండ్ వర్క్ షీట్లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్, అంటే బేసిక్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్, అంటే యూజింగ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదండి, మనం ఇంటర్నెట్ని ఏ రకంగా యూజ్ చేస్తున్నాం అవన్నీ చెప్పొచ్చు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ లోకల్ ఏరియా, అదే మనం నార్మల్గా వాడుతుంటాం కదండి, ల్యాన్, వ్యాన్, మ్యాన్ అని. లోకల్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, ఇవన్నీ ఎలా యూజ్ చేస్తాం అవి. నెక్స్ట్ ఇంటర్నెట్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఆఫ్ ఇంటర్నెట్, అసలు ఇంటర్నెట్ని మనం ఎందుకు యూజ్ చేయాలి. నెక్స్ట్ యూజింగ్ ఆఫ్, అంటే మనం నార్మల్గా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అనేది ఒక వెబ్సైట్ అంటాం కదండి, అసలు అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్ అనేది, దాని ఇంట్రడక్షన్స్. యాక్సెసింగ్ ద ఇంటర్నెట్ యూజింగ్ వెబ్ బ్రౌజర్. నెక్స్ట్ డౌన్లోడింగ్ అంటే ఏంటి, ప్రింటింగ్ ద వెబ్ పేజ్, ఓపెనింగ్ ఈమెయిల్ అకౌంట్స్, అసలు మనం ఈమెయిల్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఈమెయిల్ అంటే ఏంటి, దాని ఇంట్రడక్షన్ గురించి కూడా కంప్యూటర్ నెట్వర్కింగ్ అండ్ ఇంటర్నెట్లో నేను నేర్చుకుంటామండి. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. కమ్యూనికేషన్ స్కిల్స్లో మనం ఇంట్రడక్షన్, నార్మల్గా ఏ టాపిక్లోనే ఇంట్రడక్షన్ ఉంటుంది కదండి, కమ్యూనికేషన్ అంటే ఏంటి, దాని గురించి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం కమ్యూనికేషన్ స్కిల్స్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఎన్ని టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉంటాయో అది కూడా. నెక్స్ట్ నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, వర్బల్ కమ్యూనికేషన్ అంటే ఏంటి, అది కూడా ఇందులోనే ఉంటుందండి. ఇందులో మోటివేషనల్ ట్రైనింగ్ కూడా ఉంటుందండి, అంటే
క్యారెక్టరిస్టిక్స్ ఎసెన్షియల్స్ టు అచీవింగ్ సక్సెస్. అంటే మనం ఏ రకంగా మన గోల్స్ని, మన అచీవ్మెంట్స్ని మనం సక్సెస్ చేయాలనేది మన మోటివేషనల్లో ఎవరైనా ఒకరిని మోటివేట్గా తీసుకునే కదండి మనం ఎప్పుడైనా కానీ, అంటే మనకు ఒక రోల్ మోడల్ ఉంటారు, వాళ్ళలాగా మనం అవ్వాలి అని అనుకుంటాం. సో అలాంటి మోటివేషన్స్ వాటి గురించి ఉంటుంది. నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్, ఇంపార్టెంట్ ఆఫ్ కమిట్మెంట్. ఏదైనా ఇచ్చి కమిట్ అయినప్పుడు దాని ఇంపార్టెన్స్ ఏంటి, మనం ఎందుకు ఒకరికి కమిట్ అవ్వాలి. నెక్స్ట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్, అంటే ధర్మాలు, అటు సిద్ధాంతాలు ఉంటాయి కదండి, వాటి గురించి. నెక్స్ట్ వేస్ టు మోటివేట్ ఆన్ సెల్ఫ్, మనల్ని మనం ఏ రకంగా మోటివేట్ చేసుకోవాలనే దాని గురించి కూడా మోటివేషనల్ ట్రైనింగ్లో ఉంటుంది. నెక్స్ట్ ఫేసింగ్ ఇంటర్వ్యూస్, చాలామంది ఇంటర్వ్యూస్ని ఏ విధంగా ఫేస్ చేయాలని లైక్ మూవీస్లలో అట్లా చూస్తాం కదండి. అలా కాకుండా నార్మల్గా మనం క్లాస్లోనే ఏ రకంగా అయితే ఇంటర్వ్యూస్, అంటే ఒకరు హెచ్ఆర్ లాగా, నెక్స్ట్ ఒకరు ఇంటర్వ్యూవర్ లాగా, ఒకరి ఇంటర్వ్యూ లాగా, అలా ఆ విధంగా ఏ రకంగా చేయాలనేది కూడా మనం ఈ క్లాస్లో నేర్చుకుంటామండి. నెక్స్ట్ బిహేవియరల్ స్కిల్స్, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడం ఇలాగా. నెక్స్ట్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్, మన పైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ రకంగా ఉందనేసి వాటి స్కిల్స్. నెక్స్ట్ మన యాటిట్యూడ్, ఇవన్నీ మనం బిహేవియరల్ స్కిల్స్లో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఫోర్త్ యూనిట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్. ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఈజ్ నథింగ్ బట్ లైక్ బిజినెస్ మ్యాన్స్ అనమాట. వాటి గురించి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి, అసలు ఎంటర్ప్రైజెస్ అంటే ఏంటి, వాటి కాన్సెప్ట్స్ ఏంటి, వాటి మేనేజ్మెంట్ ఏ రకంగా ఉంటుంది, వాటి పర్ఫార్మెన్స్, రికార్డ్స్, ఇంకా ఫంక్షన్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇన్ రిలేషన్స్ టు ద ఎంటర్ప్రైజ్ అండ్ రిలేషన్ టు ద ఎకనామీ. అంటే వాళ్ళు ఏ రకంగా, అంటే ఎంత ఎకనామీకి వాళ్ళు ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అనే దాని గురించి ఇందులో ఉంటుంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రిపరేషన్స్ అండ్ మార్కెటింగ్ అనాలిసిస్, అంటే మన దగ్గర ఒక టాపిక్ ఉంటే అంటే మనం ఏ రకంగా అయితే ప్రొడక్షన్ చేస్తే సరిపోదు కదండి, దాని మార్కెటింగ్ కూడా ఉంటుంది కదా, దాని గురించి ఇందులో నేర్చుకోవచ్చు మనం. నెక్స్ట్ ఇన్స్టిట్యూషన్ సపోర్ట్, అంటే ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్స్, రోల్స్ ఆఫ్ వేరియస్ స్కీమ్స్ ఉంటాయి. అండ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, లైక్ డిఐసి, ఎస్ఐడిఏ, ఇవన్నీ ఉంటాయి కదండి. ఐడియా ఆఫ్ ఫైనాన్షియల్, అంటే ఫైనాన్షియల్గా కావచ్చు, నాన్ ఫైనాన్షియల్గా కూడా కావచ్చు, అంటే సపోర్టింగ్ మనకి ఏజెన్సీస్ నుండి ఎలా వస్తుంది, వాటి గురించి మనం ఇందులో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొక్యూర్మెంట్, అంటే మన ప్రాజెక్ట్ ఒకవేళ సక్సెస్ అయిందనుకోండి, దానికి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి దాని గురించి, అంటే లీగల్ ఫార్మాలిటీస్ అయినా లేకపోతే దాని కాస్టింగ్ అయినా, ఎస్టిమేషన్ అయినా ఏ రకంగా వేసుకోవాలనేది అంటే ఇన్వెస్ట్మెంట్ దాంట్లో నేర్చుకోవచ్చండి. నెక్స్ట్ ఫిఫ్త్ యూనిట్ వచ్చేసి ప్రొడక్టివిటీ ఈజ్ నథింగ్ బట్ దాని డెఫినేషన్ అండి ఇందులో మనం నేర్చుకునేది. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ జీడిపి, నెక్స్ట్ బెనిఫిట్స్, ఇంటెన్సివ్స్ ఎలా వస్తాయి, నెక్స్ట్ ప్రొడక్షన్ లింక్డ్ బోనస్, అంటే మనకి కొంతమందికి ఉంటుంది కదండి, ఇన్ని ప్రొడక్ట్స్ సేల్ చేస్తే మనకి ఇంత ప్రాఫిట్ వస్తుంది, సో దానివల్ల మనకి ఇంత బోనస్ కూడా వస్తుంది అని కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా, అవి ఏ రకంగా వస్తాయి అనేది కూడా మనం ఈ టాపిక్లో నేర్చుకోవచ్చు. అంటే దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు పెట్టిన దానికంటే వాళ్ళ ప్రాఫిట్లో వీళ్ళకి ఎంత షేర్ చేస్తారు అనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ అఫెక్టింగ్ ఫ్యాక్టర్స్, అంటే స్కిల్స్, వర్కింగ్, అంటే మనం ఏది చేసినా కానీ అడ్వర్టైజ్మెంట్ ఉండాలి, అందరూ ఒకేలాగానే, ఫర్ ఎగ్జాంపుల్ సందూర్ సోపే ఉంది, అందరూ ఒకేలాగా ఎందుకు చెప్పరు, ఓన్లీ కొంతమంది చెప్పిన దానికి మాత్రమే అందరు ఎందుకు అట్రాక్ట్ అవుతారు. సో వాళ్ళు చెప్పే విధానం ఏ రకంగా ఉండాలి, అంటే వాళ్ళని ఏ రకంగా మనం మోటివేట్ చేయాలి, మనం చెప్పేది ఏ చిన్నదైనా మార్కెటింగ్లో మనం చెప్పేదాన్ని బట్టే కదా మనకి ప్రోడక్ట్స్ అనేవి సేల్ అయ్యేవి. సో దాని గురించి ఇందులో సో నెక్స్ట్ కంపారిజన్ విత్ డెవలపింగ్ కంట్రీస్, పర్సనల్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ అండి. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనేది మన టాపిక్ అండి, సిక్స్త్ టాపిక్. ఇందులో హెల్త్ అండ్ సేఫ్టీ, అంటే సేఫ్టీ హెల్త్ కోసం ఏం చేయాలి, యాక్సిడెంట్స్ అండ్ సేఫ్టీ, యాక్సిడెంట్ నుంచి మనం ఎలా రెడ్యూస్ చేయాలి, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి, బేసిక్ ప్రొవిజన్స్ అంటే ఏంటి, ఎకోసిస్టమ్, పొల్యూషన్, ఇంకా ఎనర్జీ కన్వర్జేషన్స్, గ్లోబల్ వార్మింగ్, గ్రౌండ్ వాటర్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ టాపిక్స్ అనేవి ఈ ఆక్యుపేషన్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో మనం నేర్చుకుంటామండి. నెక్స్ట్ సెవెంత్ టాపిక్ వచ్చేసి లేబర్ వెల్ఫేర్ లెజిస్లేషన్, అంటే ఇందులో ఒక లేబర్కి ఉండాల్సిన యాక్ట్స్ ఏంటి, వెల్ఫేర్ యాక్ట్స్ ఏంటి, వాటి గురించి ఇందులో ఉంటుంది. అంటే లైక్ ఈఎస్ఐ పేమెంట్, ఇవన్నీ, అంటే ఒక డైలీ వేజ్ పేమెంట్ లేబర్కి డిడక్ట్ అయ్యే అమౌంట్లో ఏమేమి యాక్ట్స్ ఉంటాయి,
వాటి గురించి ఇందులో ఉంటుందండి. నెక్స్ట్ 8th టాపిక్ వచ్చేసి క్వాలిటీ టూల్స్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆఫ్ స్మాల్ గ్రూప్ యాక్టివిటీస్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్స్ అంటే ఏంటి, రోల్ అండ్ ఫంక్షన్స్ మనం ఎందుకు చేయాలి, వీటి గురించి ఇందులో అంటే క్వాలిటీ టూల్స్ ఎందుకు మస్ట్ అండ్ షుడ్ అనే టాపిక్ గురించి ఇందులో మనం నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి, లైక్ ISO 9000 సర్టిఫికేట్ ఉంటుంది కదండి, అది ఎందుకు అంటే ఇంపార్టెన్స్, దాని మెయింటెనింగ్స్ అంటే ఏంటి, క్వాలిటీ మెయింటైనింగ్ ఎందుకు చేయాలి, ISO 9000 ఎందుకు ఇస్తారనే దాని గురించి క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టంలో నేర్చుకోవచ్చు. నెక్స్ట్ హౌస్ కీపింగ్ గురించి అండి, అంటే ప్రాక్టీస్ ఆఫ్ గుడ్ హౌస్ కీపింగ్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే అండి. క్వాలిటీ టూల్స్, బేసిక్ క్వాలిటీ టూల్స్ విత్ ఏ ఫ్యూ ఎగ్జాంపుల్స్. సో ఇన్ని టాపిక్స్ 8 టాపిక్స్, అందులో సబ్ టాపిక్స్ గురించి మనం ఈరోజు నేర్చుకున్నామండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.